ఒక చిన్న ఆర్మీ బాబు ఎప్పటిలాగానే సముద్రం దగ్గరికి వస్తాడు. అక్కడ తన స్నేహితురాలైన జలపరి పిల్లతో ఆడుకుంటూ ఉంటాడు. సముద్రం అలల మధ్య ఇద్దరు నవ్వుతూ ఆనందంగా గడుపుతారు. అప్పుడే జలపరి తల్లి కోపంగా పిలుస్తుంది, రా బిడ్డ, సమయం అయింది. జలపరి పిల్ల ఆర్మీ బాబుని గట్టిగా కౌలించుకొని తర్వాత కలుద్దాం అని చెబుతుంది. తన తల్లి వద్దకు వెళ్ళి ఇద్దరు సముద్రంలో మాయమవుతారు. ఆర్మీ బాబు నిశ్శబ్దంగా ఇంటికి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తరువాత ఆర్మీ బాబు మళ్ళీ సముద్రం వైపు పరిగెత్తుకుంటూ వస్తాడు, తన జలపరి స్నేహితురాలని చూడాలన్న ఆనందంతో. కానీ అక్కడికి చేరుకున్న అతను షాక్ అవుతాడు. సముద్రం అంతా ఎండిపోయి ఉంటుంది. నీటి లేని ఇసుక మధ్యలో జలపరి తల్లి పిల్ల ఇద్దరు తడబడుతూ ప్రాణం కోసం తప్పిస్తున్నారు. దీన్ని చూసిన ఆర్మీ బాబు కళ్ళల్లో నీళ్లు ఆగవు. అతను వెంటనే తడిమట్టితో ఒక చిన్న విమానం తయారు చేస్తాడు. దాంట్లో కూర్చొని ఆకాశంలోకి ఎగురుతూ మేఘాల దగ్గరికి వెళ్తాడు. మేఘమా, ఎందుకు వర్షం కురిపించడం లేదు? నా స్నేహితులు నీళ్ళు లేక బాధపడుతున్నారు అని అడిగాడు. మేఘం సీరియస్గా చెబుతుంది, ఎవరు వీడియో చూసి లైక్ సబ్స్క్రైబ్ చేయలేదు, అందుకే నేను కోపంగా ఉన్నాను అంటుంది. ఆర్మీ బాబు వేడుకుంటాడు, దయచేసి వర్షం కురిపించు మేఘమా, అందరూ లైక్ సబ్స్క్రైబ్ చేస్తారు, నా స్నేహితులు బ్రతకాలి. కొద్దిసేపట్లోనే మేఘం గర్జించి వర్షం కురుస్తుంది. సముద్రం మళ్ళీ నిండిపోతుంది. జలపరి తల్లి పిల్ల తిరిగి జీవం పొందుతారు. ఆర్మీ బాబు మరియు జలపరి పిల్ల మళ్ళీ కలుసుకుంటారు. ఇద్దరు నవ్వుతూ ఆటలాడుతూ సముద్ర తీరంలో ఆనందంగా గడుపుతారు. ఆర్మీ బాబు కోసం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.